కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. మఖా నక్షత్రాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. మహా శక్తివంతమైనది మఖా నక్షత్రం. ఎందుకంటే గ్రహములలో రాజు రవి ఈ నక్షత్రానికి అధిపతి. సింహరాశి గనుక మృగములలో రాజు మృగరాజు సింహము గనుక ఈ సింహతత్వము రాజరిక తత్వము ఈ మఖా నక్షత్రానికి వర్తిస్తుంది. ఈ మఖా నక్షత్రం వారు తన మాటకి అందరూ విలువనివ్వాలి అని ఎదురు చూస్తుంటారు. విలువను ఇవ్వకపోతే కోపంతో లోపలే కుమిలిపోయి కృంగిపోతుంటారు. తన రాజరికాన్ని ప్రదర్శించాలని తాపత్రయపడుతుంటారు. ఈ సింహరాశి లక్షణాలు అలా ఉంటాయి. అదే గనుక గురువు యొక్క శుభదృష్టి అనుకూలంగా ఉంటే వీరు అందరితోనూ కలిసిమెలిసి కలుపుగోలుగా ఉంటారు. ఈ సింహరాశి వారు ముఖ్యంగా ఎర్రటి రంగులను వాడితే మంచిది. వీలైనంత వరకు నల్లటి వర్ణాన్ని దూరంగా ఉంచండి. అదృష్టకరమైన రంగు ఎరుపు పచ్చ. మంచి మాణిక్యాన్ని ఉంగరపు వేలుకు ధరించండి. కెంపుని ఆదివారం రోజు రవిహోర ఉన్న సమయంలో ధరిస్తే చాలా మంచిది. ఈ సింహరాశి వారు అప్పుడప్పుడు పొగడ్తలకు పొంగిపోయి లేనిపోని ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటుంటారు. వీరు మూషిక తత్వానికి సంబంధించిన జంతువర్గము వారు కాబట్టి మూషిక వాహనుడైన వినాయకుడిని పూజించితే ఎలాంటి విఘ్నాలు ఉండవు. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. వీరు రాక్షస గణములో సంబంధించిన వారు కాబట్టి ఆ కఠిన తత్వము అప్పుడప్పుడు మాటల ద్వారా బయటపడుతుంటుంది. మనసు మంచిదే కానీ మాటలు కాస్త ఎదుటివారికి సూటిగా తగిలేలా ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు. ఈ తత్వాన్ని తగ్గించుకోవాలంటే కఠిన తత్వాన్ని, క్రోధతత్వాన్ని, అగ్నితత్వాన్ని ఈ మూడింటిని తగ్గించాలంటే సింహముద్ర చెయ్యండి. ఆ సింహముద్ర వలన మీ నాలుక బయట పెట్టినప్పుడు 3 నిమిషాలకంతా లాలాజలం ఎక్కువగా విడుదలై విసర్జించబడుతుంది. అప్పుడు మీరు సంకల్పం చేసుకోవలసింది, నాలోని క్రోధమనే అగ్ని లాలాజలం ద్వారా విసర్జించి వేస్తున్నాను, వదిలివేస్తున్నాను. ఇక మీదట నేను అందరితోనూ కలుపుగోలుగా, సంతోషంగా, హాయిగా కలిసిమెలిసి ఉంటున్నాను అని సంకల్పం చేసుకోండి. తప్పనిసరిగా అందరి మన్ననలు మీరు పొందుతారు. వీరి అధిదేవతలు పితృదేవతలు కాబట్టి అమావాస్య రోజున పితృదేవతలని ప్రార్థించండి. పిడికెడు అన్నము కాకులకు పెట్టండి. తప్పనిసరిగా పితృదేవతల ఆశీస్సులు మీకు అందుతాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ఈ మఖా నక్షత్రానికి మాత్రం తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ వీరికి మాత్రం
వారి నుండి ఎదురు చూసినంత ప్రేమాభిమానాలు పొందలేకపోవచ్చు. ఎందుకంటే వీరు ఎదుటివారు అర్థం చేసుకునేలా అభిమానంతో లౌక్యంగా మాట్లాడడం తెలియనివారు. అందువల్ల వీరు మానసికంగా అప్పుడప్పుడు కృంగిపోతుంటారు. తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయండి. ఆ సూర్యుడి అనుగ్రహంతో అందరూ మీపై అభిమానాన్ని చూపిస్తారు. సంతానం కూడా అప్పుడప్పుడు మీకు దూరమై కఠినంగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఒక అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసి నవ్వుకుంటే అది నవ్వుతున్నట్లే ఉంటుంది, కోపంగా చూస్తే కోపంగా చూసినట్లే ఉంటుంది. అందుకని మీరు కూడా కాస్త కఠినత్వాన్ని మాటల్లో తగ్గించుకొని అందరితోనూ హాయిగా ప్రసన్నంగా మాట్లాడండి. నవ్వుతూ ఉంటే అందరూ నవ్వుతూ మిమ్మల్ని పలకరిస్తారు. ఒక దర్పణం లాంటిదే ఎదుటివారి మనస్సు. ఆయుధాలన్నవి హానికరం కావు. వాటికి తెలియదు పాపం ఎవరిని హాని చెయ్యాలని. కానీ క్రోధం ఉన్నవాడి చేతికి ఆయుధాన్ని ఇస్తే అది మహాశక్తివంతమైన హానికరమైన ఆయుధాలుగా మారిపోతాయి. ఆ క్రోధానికి అంత శక్తి ఉంది. అందువల్ల వీలైనంత వరకు మీరు కోపాన్ని తగ్గించుకోండి. కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసు మంచినీళ్లు తాగండి. కోపమంతా దిగమింగుకున్నట్టు సంకల్పం చేసుకోండి. ఓం గం గణపతి అయి నమః అనుకోండి. మీ కోపానికి విఘ్నం ఏర్పడి సంతోషాన్ని పొందుతారు. ఈ మఖా నక్షత్రం వారు కేతు దశలో పుట్టారు కాబట్టి అప్పుడప్పుడు ఆ సర్పఛాయ వలన కోపం వచ్చినప్పుడు బుసలు కొడుతుంటారు, రుసరుసలాడుతుంటారు, కాలితో నేలను తన్ని కయ్యానికి కాలు దూతుంటారు. ఇది వారి తప్పు కాదు. పుట్టినది అగ్నితత్వమైన సింహరాశి, రవిరాశి. అంతేకాకుండా కేతు దశ తోడైంది కాబట్టి ఈ త్రికళ తత్వముతో వీరు బాధించబడి ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. అంతేకాని చెడ్డవారు మాత్రం కాదు. ఏదో ముక్కుకు సూటిగా మాట్లాడేస్తున్నాం అని మాట్లాడేయటం, ఆ తర్వాత క్షమాపణ కోరటం, ఇది వారికి సహజ సిద్ధంగా వచ్చేస్తుంటుంది. అందుకనే వీరికి అతి ముఖ్యమైన ముద్రను చిత్రించి చూపించాలని నా తపన. సింహరాశి వారికి అందరికీ ఈ ముద్ర వలన అందరితో కలిసిమెలిసి ఐక్యతతో సమైక్యంగా ఉండి ఈ ముద్ర యొక్క అనుగ్రహంతో ముందుకెళతారు, సమాజంలో గుర్తించబడతారు. ఇప్పుడు నేను చిత్రిస్తున్న సప్తవర్ణ సమైక్య ఏకైక ఆదిత్య మత్స్య వస్య ముద్ర. ఈ ముద్ర వలన తప్పనిసరిగా సింహరాశి వారే కాదు అందరికీ మేలు జరగాలని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. సప్తస్వ ఏకైక ఐక్య ఆదిత్య మత్స్యవస్య ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. మఖా నక్షత్రం వారికి పరమాత్మ అంశ మీనావతారము. ఆ మీనావతారమే ఈ కేతుదోష నివారణ కలిగించేది. అటువంటి మీనావతార తత్వముతో ఆ సూర్యనారాయణుడు మత్స్యావతార మూర్తి అయి ఎలా ఉన్నాడో ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఆ చిత్రం వలన ఎటువంటి కేతు దోషములు ఉన్నను తొలగిపోవాలన్నదే నా ఆకాంక్ష. పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ.
నిగమ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ. కేతు అంశమైన ఈ మీనావతార ముద్రని ఈ విధంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఆ సూర్యనారాయణుడే ప్రత్యక్ష నారాయణుడై ఆయన అంగములే కాలపురుష తత్వముతో ఈ విధముగా మనకు సాక్షాత్కరిస్తే ఆ సప్త అశ్వముల నుండి సప్త వర్ణములని కిరణములు మన భూమిపైకి ప్రసరించి జీవకోటికి సప్త వర్ణములను అనుగ్రహించి సప్త స్వరములనే ఆనందమయమైన సంగీత సంద్రాన ఓలలాడించేది ఈ అద్భుతమైన సప్తస్వ ఏకైక ఆదిత్య మత్స్య వస్య ముద్ర. ఇందులోనే సూర్యనారాయణుడు, మత్స్యావతార తత్వము, సప్తవర్ణములు అన్నీ మిళితము చేయబడి ఉన్నాయి. ఈ కేతు దోష నివారణకు ఈ ముద్ర అతి శక్తివంతమైనది. మరి కాసేపట్లో తేజోమయమైన ఆ సూర్యనారాయణుడు సప్తవర్ణములన్నీ వేరైన వెలుగు ఒక్కటే అనే తత్వాన్ని సూచిస్తూ సాక్షాత్కరించబోతున్నాడు. అరుణ కిరణమని పరమాత్మ సప్తకోటి ఆత్మలుగా అనేక వర్ణములతో విభజించబడింది. జీవకోటియే కాదు, భూమి చుట్టూ ఒక నవగ్రహములు కూడా వర్ణ విభజనతో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నాయి. ఏకైక భ్రమణతత్వముతో దైవ అనుగ్రహముతో ఏకైక తత్వాన్ని సూచిస్తూ దేవుడు ఒక్కడే, సర్వ ఆత్మలలో పరమాత్మ ఒక్కటే, శరీరములు మాత్రమే పరికరములై రకరకములుగా ఉన్నాయి, కానీ ఆత్మలకు తోడై పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. మన కంటికి కనిపించే ఏకైక దినకర దీపము ప్రత్యక్ష నారాయణుడు, దేవుడు సూర్యనారాయణుడు ఒక్కడే. ఆ కేతువుకు అధిపతి గణపతి. ఆ గణపతి పరమాత్మ అంశ దశావతారములలో మీనవతారమే. ఈ మగా నక్షత్రం వారికి, కేతు సంఖ్య కల వారికి, 7వ సంఖ్యలో జన్మించిన వారికి, 17వ సంఖ్యలో 16వ సంఖ్యలో జన్మించిన వారికి, 25వ తారీఖులో జన్మించిన వారికి ఈ కేతు అంశమే ముఖ్యమైన దశాంశమవుతుంది. అటువంటి వారికి ఈ మీనావతారమే అధినాథుడై, శ్రీనాథుడై, భూనాథుడై, ఆత్మకారకుడై ప్రతి ఆత్మలలోనూ వెలుగై ఏకత్వాన్ని సూచిస్తున్నాడు. ఆ సందేశాలను, నవరంగులను ఇందులో చిత్రించి కిరణ వర్ణములతో, నా యొక్క కిరణ విశ్లేషణతో, వక్రీకరణతో, ఆరోహణతో, అవరోహణతో తెలిపే అతి ముఖ్యమైన ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. సూర్య అరుణ కిరణ సహాయ సహకారములతో అజ్ఞానమనే అంధకారము నుండి విజ్ఞానమనే వెలుగులోనికి పయనించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యము. మీ లక్ష్యం ఈ విజ్ఞాన వెలుగు వైపు ఉంటే తప్పకుండా మీకు లక్ష్మీ కైవసం అవుతుంది. వివిధ నిర్బంధముల విడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ జేతురా. దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ హరే అహం బ్రహ్మస్మి,
నేను నేను అనే అహాన్ని వదులుకుంటే ఎందులోనైనా రాణించగలరు. అహంకారాన్ని వదులుకొని మమకారంతో ముందుకెళ్ళండి. ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉన్నాడు అని అన్ని ఆత్మలలోనూ పరమాత్మను సందర్శించుకోండి. మనకు కంటికి కనిపించే ఏకైక సూర్యనారాయణుడు వెలుగును తెల్లటి వర్ణముతో ఇస్తున్నాడు. కానీ ఆ వెలుగును స్ఫటికము ద్వారా వక్రీకరిస్తే, విశ్లేషిస్తే సప్త వర్ణాలు అవుతాయి. కాంతి కిరణం ఒకటే, కానీ వర్ణములు 7 ఉన్నాయి. అదేవిధంగా మనుషులు వేరైన ఆత్మలన్నీ ఒక పరమాత్మ సంకేతమైనవి. దర్పణ తత్వముతో ఎదుటివారి ఆత్మలలో పరమాత్మను సందర్శించుకోండి. మంచి ఫలితాల్ని మీరు పొందుతారు. అందరి మన్ననలు మీరు పొంది తీరుతారు. నేను చిత్రించిన ఈ చిత్రంలో మీనావతార మూర్తిగా సూర్యనారాయణుడిని చూపించాను. ఎందుకంటే కేతు దోష నివారణకు ఆ కేతువుకు పరమాత్మ అంశ మత్స్యావతారం. ఆ మత్స్యావతార మూర్తిగా మనకు ప్రత్యక్షంగా కనిపించే మీనావతార సూర్యనారాయణుడు ఎలా ఉంటాడో, దైవం ఒక్కటే, వెలుగు ఒక్కటే అనే తత్వాన్ని సూచిస్తూ 7 వర్ణాలు అశ్వములై వస్తున్న అందులోని కిరణము, తెల్లటి కిరణము, వెలుగు ఒక్కటే అనేది మీకు తెలియచేయటానికే ఈ చిత్రాన్ని చిత్రించి మీకు అందచేశాను. ఆ సూర్యనారాయణుడి గుర్రపు పగ్గాలు కూడా తాళ్ళు కావవి. లక్షల సంఖ్యలో ఉన్న సర్పములవి, కాస్మిక్ కిరణములవి. ఆ సర్పములే జీవాంశములై మనలో నాగమనే కుండలిగా నిద్రిస్తూ ఉంటుంది. యోగ శక్తితో, ధ్యానంతో మేల్కొల్పితే అనేక రకములైన మహిమలు, సిద్ధులు కలిగి తీరుతాయి. ఈ సింహరాశి వారు ముఖ్యంగా ఇలా 2 చేతులను జోడించి బింబాకారంగా ఇలా ఆజ్ఞాచక్రంలో తీసుకువచ్చి ఈ బింబాకారాన్ని సూర్యనారాయణుడిగా భావించి తేజోమండలంగా దర్శించుకొని సప్తవర్ణ కిరణాలు మన చుట్టూ ఇలా విచ్చుకుంటున్నట్టు సంకల్పం చేసుకోండి. ఇలా ఆ కిరణ తత్వాన్ని మనలోనే చూసుకుంటూ, దర్శించుకుంటూ మన మేధస్సుకు, మనస్సుకు ఇలా తేజోమయమైన కిరణతత్వాలు మనం పొందుతున్నాము అని సంకల్పం చేసుకోండి. ఈ కిరణములే శక్తివంతమైన మార్గ కారణములు అవ్వాలని ఆ సూర్యనారాయణుడిని ప్రార్థించండి. అన్నింటా మీకు విజయం కలిగి తీరుతుంది. మహా అన్నది, మఘా నక్షత్రం అన్నది ఒకటే. ఇంద్రాది భోగభాగ్యములను కూడా మహా అనే అంటుంటారు. ఈ మఘా నక్షత్రానికి మహాశక్తి కూడా అధిదేవత. మహాభారతం అంటుంటాం, మహావిస్ఫోటం అంటుంటాం, మహావిష్ణువు అంటుంటాం, మహాప్రళయం అంటుంటాం. ఇలా మహా అన్నది అతి శక్తివంతానికి సంకేతము. అటువంటి మఖా నక్షత్ర మహాశక్తివంతమైన అక్షర ముద్రను నేను ఇప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్ర వలన వాతపిత్త దోషములతో, కీళ్ల నొప్పులతో ఈ సింహరాశి వారు కాస్త బాధపడుతుంటారు. అటువంటి ఆరోగ్య దోషములన్నీ తొలగి అన్నింటా విజయాన్ని కలిగించే అతి శక్తివంతమైన ముద్ర ఇది. ఈ ముద్ర వలన మీకందరికీ ఆరోగ్యకరమైన, శుభకరమైన, లక్ష్మీకరమైన అనుగ్రహములు కలగాలని నా తపన.
జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. మగ అక్షర మూషిక విఘ్నేశ్వర ఓంకార గీంకార మహాముద్రని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. వినాయక ఈ మగ అక్షర సమూహమే మరి కాసేపట్లో మూషిక వాహనుడైన విఘ్నేశ్వరుడుగా ఏ విధంగా మారుతుందో చూస్తూనే ఉండండి. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఈ మగ అక్షర మూషిక విఘ్నేశ్వర ఓంకార గీంకార మహాముద్ర, ఈ మహాముద్ర వలన మీకందరికీ మహాశక్తివంతమైన తరంగాలు మీ ఇంట ప్రవేశించి మిమ్మల్ని అదృష్టవంతులుగా చేయాలన్నదే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కేతు అంశమైన సర్పఛాయ మఖా నక్షత్రం వారికి తొలగి ఆగ్రహములు తొలగి నిగ్రహముతో ఆ దేవదేవుడి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించాలన్నదే ఈ చిత్రంలోని పరమార్థం. ఈ ఓంకార గీంకారము మగ అక్షర సాక్షాత్కారము విఘ్నేశ్వర ఆకారమై మీ ఇంట సకల దోషములను తొలగించి అన్ని దిక్కులలోనూ ఉన్న దరిద్ర దోషములన్నీ ఈ హరిద్రవర్ణ మగా నక్షత్ర అక్షర నక్షత్ర సమూహము విఘ్నేశ్వరుడి అనుగ్రహమై ఈ భక్తి తరంగముల నుండి మీ ఇంట ప్రవేశించి మీలోని మలిన దోషములను గత జన్మ పాప శాపములను దగ్ధం చేయాలి. అటువంటి మహాశక్తివంతమైన ఈ ముద్ర సర్వత్రా విజయాన్ని కలిగించే అత్యద్భుత శక్తి తరంగాలు మీ ఇంట ప్రవేశించి